హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మే డే అంటే కార్మిక దినోత్సవం అన్నమాట. అంటే ఈరోజు మే డే కాబట్టి మెకానిక్లందరూ కలిసి ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొంటున్నాం షాద్నగర్లో. మీకు మే డే గురించి ఫుల్ డీటెయిల్స్లో చెప్పబోతున్నాను. అసలు కార్మిక దినోత్సవం ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. క్రితం అమెరికా దేశంలో షికాగో నగరంలో ఆనాడు 2 లక్షల మంది కార్మికులు, అంటే అప్పుడు ఏముంటుండే, బానిసలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉండే. గంగిరెడ్డి గారికి స్వాగతం. బానిసలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉండే. ఇంట్లోకి వెళ్ళి పనికి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు నెలలు గడిచే పరిస్థితి, అంటే ఒక టైం లేకపోయే పరిస్థితి ఆ రోజు ఉండేది. దాన్ని వ్యతిరేకించినటువంటి అమెరికా షికాగో నగరంలోని కార్మికులు లక్షలాది మంది, సుమారు చరిత్ర ప్రకారం 2 లక్షలు అని చెప్పి మనకు తెలుస్తా ఉంది, లక్షలాది మంది కార్మికులు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. సమ్మెలు, రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేసి ఆ రోజు మే 1వ తారీఖు 1886 మే 1వ తారీఖు షికాగో నగరంలో జరుగుతున్నటువంటి ఆందోళనలో ప్రభుత్వం కార్మికుల పైన విరుచుకుపడి బాంబు దాడులు జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ పరిస్థితిలో బాంబులు వర్షంలాగా బాంబులు కురుస్తూ ఉన్నాయి, తుపాకులు పేలుస్తూ ఉన్నారు, కార్మికులు చనిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా పోరాటం ఉధృతంగా జరిగింది. ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ ఏంటి అంటే, కార్మికులకు ఒక సమయం లేకుండా పనిచేస్తూ ఉన్నారు, 8 గంటల పని విధానం కావాలి, మాకు కూడా కొన్ని హక్కులు కావాలి, సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు అధికారం ఉండాలి, ముందుగా 8 గంటల పని దినాలు మాకు కావాలి, రోజుకి 8 గంటలే పని కావాలనే ముఖ్యమైన డిమాండ్ పైన అనేక రకాల కార్మికులకు వేతనాలు, సంక్షేమం కోసం వారు జరిగినటువంటి పోరాటంలో ఆ చెందినటువంటి రక్తం, చనిపోయినటువంటి కార్మికుల బట్టలు అంటే చొక్కాలు తీసి ఎగరేసింది ఎర్ర జెండా. చాలా మందికి ఎర్ర జెండా ఎట్లొచ్చింది, ఈ ఎర్ర జెండా చూస్తే కమ్యూనిస్టులు అనే భావన కలుగుతుంది. కాదు, ఎరుపు ఎర్ర జెండా అంటే కార్మికులకి సంకేతం. ఇప్పుడు మనం ఉన్నాం, మనం కూడా ఎర్ర జెండానే ఎగరేసినాం. ఎందుకు ఎగరేసినాం? మనం కమ్యూనిస్టులమా కార్మికులం? అంటే ఆ రోజు రక్తంలో దడిచినటువంటి అంగీని తీసి చెట్లకు ఎగరేసినటువంటి కార్మికులకు గుర్తుగా ఎగరేసినటువంటి ఆ అంగీనే, రక్తపు చొక్కాలే ఎర్ర జెండాలుగా ఈరోజు మనం కార్మిక వర్గానికి చిహ్నంగా చెప్పుకుంటా ఉన్నాం. అలా పుట్టిందే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాని వాడుకొని రకరకాలుగా సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు కావచ్చు, రకరకాల వర్గాలు ఏర్పడ్డాయి. కానీ ముఖ్యంగా అయితే కార్మికులు తీసుకొచ్చినటువంటి పోరాట పటిమతో వచ్చినటువంటి రక్తంతో దర్శినటువంటి గుండెన ఎర్ర జెండా అనేది చెప్పుకోవాలి. ఆ రకంగా ఆనాడు ప్రభుత్వం తలదించి 8 గంటల పని విధానం, సంఘాలు పెట్టుకునే హక్కు, సంక్షేమం, వేతనాలు అనేక రకాలుగా పోరాటబద్ధంగా వచ్చింది. ఆ రోజు చనిపోయినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఆ మే 1వ తారీఖున కార్మిక దినోత్సవంగా
మనం పండగలాగా కార్మికులు జరుపుకునే పరిస్థితి ఉంది. ఇది క్లుప్తంగా మే అనేదానికి మీకు ఎలా వచ్చింది అనేదానికి మా గురువు గారు వచ్చారు. ఆయన ఇంకొంత మీకు స్మరించుకొని కార్మికులకు ఇది ఒక పండగ వాతావరణం రావాలని చెప్పేసి 1926లో ప్రపంచవ్యాప్తంగా 1886లో వచ్చినటువంటి మేడేని భారతదేశం మాత్రం 1926 నుంచి దీన్ని ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని భారతదేశంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆనాడు కార్మికులు చిందించి తెచ్చినటువంటి హక్కులు మళ్ళీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసేసే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఒక మోటార్ ఫీల్డ్లో రకరకాల వృత్తుల నుంచి వచ్చి ఉంటారు. మనం ఇక్కడ పరిశ్రమల్లో చూస్తే ఈరోజు 12 గంటలు వచ్చేసింది. 8 గంటలు అని చెప్తా ఉన్నాడు, 4 గంటలు ఓటీ అంటా ఉన్నాడు. 12 గంటలు వచ్చేసింది. కార్మిక చట్టాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటికి కూడా వ్యతిరేకంగా అనేక రకాల సమ్మెలు కూడా జరిగినాయి. మీరు చూసారు, పోయిన నెలలో మనం ర్యాలీ తీసి దేశవ్యాప్త బంద్లో కూడా మనం పాల్గొన్నాం. కాబట్టి వీటిని కాపాడుకోవాలి, మళ్ళీ హక్కులని నిలబెట్టుకోవడం కోసం కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, జరిగేటటువంటి పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పోతుంది, ఎక్కడెక్కడ పోతా కూడా తెలియదు. నిజంగా మెకానికల్ ఇంజనీర్, నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నా. మా మీడియా తరఫున రాష్ట్ర స్థాయిలో ఆయన గుర్తింపు కోసం నా తరఫున ఏదున్నా నేను ఆయన మీడియా ద్వారా కృషి చేస్తా. నా ఛానల్ ద్వారా కూడా నా త్వరలో ఇంటర్వ్యూ కూడా చేసుకోవడానికి తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. మా పెద్దలు గౌరవనీయులు గంగిరెడ్డి సార్ ద్వారా చేస్తే ఆయనకు ఆశీర్వాదం ఉంటుంది. చాలా మంచి చేయి హస్తవాసి సార్ వారిని ఆయన సన్మానించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.